అందరికీ నమస్తే. ప్రజెంట్ మనము కోయంబత్తూరులో ఉన్నటువంటి ఎంకే కుమార్వేల్ ఇండస్ట్రీస్లో ఉన్నాము. ఇప్పటికే మనం ఎన్నో మిషనరీస్ మీకు చూపించాము. వీరు వచ్చేసి ఎక్కువగా కొబ్బరి రైతులను దృష్టిలో పెట్టుకుని మిషన్స్ అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. ప్రజెంట్ ఇక్కడ కనిపిస్తున్న ఈ మిషన్ వచ్చేసి కోకోనట్ డీహర్స్కర్. కోకోనట్ డీహర్సర్ అంటే అర్థం కాదు కానీ మనకు కొబ్బరి ఉంటుంది కదా, కొబ్బరి ఎండు కొబ్బరి కింద కన్వర్ట్ చేసుకునేకి, లేకుంటే మన గుళ్ళో కొట్టుకునే టెంకాయలక చైనీకి కొబ్బరి కొప్పుతో కొప్పు లేకోకుండా రెండు విధాలుగా ఇందులో తీసుకోవచ్చు. అయితే కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అసలు ఎలా వర్క్ అవుతుంది, ఏంటి, దీంట్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి, అసలు దీనికి యూజ్ చేస్తున్న మోటార్ ఏంటి, గంటకి ఎన్ని టెంకాయలను తీయచ్చు, ప్రజెంట్ ఉన్న లేబర్ షార్టేజ్లో ఈ మిషను కొబ్బరి రైతులకు బాగా యూజ్ అవుతుంది. అన్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం సార్. అసలు ఏంటి మిషను, మనకు ఎలా వర్క్ అవుతుంది, ఏ విధంగా యూజ్ అవుతుంది? ఇది వచ్చి మన కోకోనట్ డీహర్స్కర్ మిషన్ సార్. దీంట్లో వచ్చి మన దగ్గర 3 టైప్స్ ఆఫ్ మిషనరీ ఉంది. స్టార్టింగ్ వచ్చి మనకు వచ్చి 2 HP ల నుంచే ఉంది సార్. ఇప్పుడు మనం చూసేది వచ్చి 3 HP 2-in-1 మోడల్ మిషనరీ. దీంట్లో వచ్చి మీరు కోకోనట్ వేసినట్ల మీరు పైక ఉండేది టైల్ ఉంది కదా, కొప్పులు ఉండేనట్ల మీరు ఎత్తుకుంటా, లేదా ఇప్పుడు కొప్పులు లేకుండా ఉండేనట్ల మన ఈ మిషన్ ఎత్తుకుంటా. ఇది 2-in-1 మోడల్ 3 HP మోటార్ లో వచ్చి మీకు ఒక గంట సేపుకి చూసిరంటే మీకు 700 to 800 కోకోనట్స్ దీంట్లో వచ్చి మీరు పీల్స్ వేసి 700 to 800 వరకు దీంట్లో ఎత్తుకుంటా. అదే మరి మీరు ఇది 2 టైపు దీంట్లో వచ్చి ఎత్తుకుంటా, లేదా మీకు ఏ విధంగా ఏం చేస్తారు ఇట్లా సార్? ఈ తర ఉండేది మీకు పైకి జుట్టు అందరూ ఉండేనట్లా మీకు కావాలా అట్లా అంటే అది వచ్చి మీకు ఆయిల్ పర్పస్ కో, లేదంటే మార్కెట్ లో ఏదో బల్క్ ఆర్డర్స్ అంతా ఉండు కదా సార్. ఇప్పుడు హాస్పిటల్ లా లేదంటే హోటల్స్ లా మరి బల్క్ ఆర్డర్స్ దానికంతా మనం ఇచ్చే కవ్వు సార్. ఈ మరి ఉండే కాయలు వచ్చి మీకు కొబ్బరికాయలుగా మీరు అదే మరి ఇప్పుడు ఉండే ఇదిలో వచ్చి మనకి లేబర్స్ చాలా దొరకదు లేదు. సో మీరు లేబర్ ని మీరు పెట్టితే కూడా వాళ్ళకి వచ్చి మీకు ఒక కాయ మీరు దీని క్లీన్ చేయవాలా అట్లా అంట మీకు వచ్చి ₹1 మీరు ఇవ్వాలా ఒక కాయకి. అది మీకు కాస్ట్ వేస్ జాస్తి అవుతుంది. మనం ఈ మిషన్ లో వేసేటప్పుడు ఇది ఒక మిషన్ ₹1000 పర్ డే మనకు ₹1000. ఇది వచ్చి మనం వేసినప్పుడు ఇందులో ఒక కాయకి వచ్చి మీకు 12 పైసానే మీకు వచ్చి సెలవు సార్. కాస్ట్ వేస్ ఇంకా మీకు దీంట్లో తగ్గువ. అంటే ఇది పోర్టబుల్ అంటే ఎక్కడికైనా తీసుకుని అవు సార్. మనం టైర్ ఇచ్చి ఉండేమో, ఇక్కడ టోబర్ ఉంది మీకు ట్రాలీలో మీరు ఎక్కడ ఫిక్స్ చేసి మీరు ఎక్కడ కావాలంటే మీరు ఇది ఎత్తుకుని పోతాం సార్. దీంట్లో మెయింటెనెన్స్ లాంటివి ఏమేమి ఉంటాయి సార్? దీంట్లో మెయింటెనెన్స్ అట్లా అంటే ఇక్కడ వచ్చి మనం చైన్స్ ఉండి దాంట్లో వచ్చి మన ఆయిల్ నార్మల్ మెషిన్ రూప్లికెంట్ ఉండి ఆయిల్ ఉండినా కదా సార్, అది పెట్టవాలి సార్. అంతే, జాయింట్స్ దగ్గర మనం లూబ్రికెంట్ చేసుకుంటే కరెక్ట్ గా ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ అలాగే సేఫ్టీ విషయానికి వచ్చినప్పుడు ఇప్పుడు టెంకాయ ఇట్లా పెట్టేటప్పుడు దీని ద్వారా మనకు ఏమన్నా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? సార్ మనం ఇప్పుడు కోకోనట్ దీంట్లో పెట్టేనప్పుడు ఇక్కడ పెట్టవాలా సార్? ఓకే, ఒక నిమిషం సార్. ఇది పెట్టినప్పుడు ఇట్లనే పెట్టవాలా, ఇట్లా లేకంటే మనం ఇక్కడ ఇట్లా లేదంటే కొంచెం స్ట్రైట్ గా, లేదంటే ఇది సైజ్ ఇట్లా క్రాస్ గా పెడితేనంట మీకు కాయ వచ్చి బ్రోకన్ అవ్వు సార్. సో నేను పెట్టినప్పుడు ఇట్లానే మీరు ఫిట్స్ అయ్యాలా, ఇట్లా ఫిట్స్ చేస్తేనే మీకు కరెక్ట్ గా వచ్చేది సార్. అండ్ అలాగే చేతులు కూడా లోపలికి ఎక్కువగా పెట్టాలి సార్. ఇది పెట్టి రబ్బరే మీకు కిందనే మీకు బ్లేడ్ వచ్చు, పైకి వచ్చి ఉండేది ఇది రబ్బర్. సో మన సేఫ్టీగానే ఉంటుంది, మన అది సేఫ్టీ ఉంటుంది సార్ మీకు. ఇంకోటి వచ్చి మన రివర్స్ ఫార్వర్డ్ స్విచ్ ఉంది దీంట్లో. ఒకవేళ మీరు వేసేటప్పుడు స్టక్ అయినప్పుడు మీరు రివర్స్ వేసి ఎత్తుకుంటాం సార్. దీనికంటే ఈ కొప్పు ఉండేలాగా తీసుకోవాలంటే ఎలాగా లేకోకుండా ఈ మిషన్ లో వచ్చి మన బ్యాక్ సైడ్ లో డోర్ సెటప్ పెట్టి ఉండేది సార్. ఆ డోర్ వచ్చి మీరు ఓపెన్ చేసి పెట్టి మీరు రన్ చేసినప్పుడు మేళ ఈ కొప్పులు ఉండేనట్టు వచ్చు. ఆ డోర్ ను మీరు క్లోజ్ చేసేసి సైడ్ లో ఓ డోర్ ఉంది, ఆ డోర్ ను మీరు 2 డోర్ క్లోజ్ చేసేసి మీరు ఇక్కడ కాయ వేసేనప్పుడు ఇప్పుడు కొప్పులు లేకానే వచ్చు సార్. అదే మరి ఈ మిషన్ లో చూడరండి సార్. మీరు ఇప్పుడు మనం వేసిన వెనకాల ఇక్కడ వచ్చే పీచులు ఉండే కదా, ఇది మీరు మీకు కంప్రెస్ అయ్యే వచ్చి, సో మీరు ఇట్లనే వచ్చి డైరెక్ట్ గా కాయర్ ఫ్యాక్టరీకి మీరు అమ్ముకుంటాం. సో కాయ మీరు అమ్మినప్పుడు దానికి మీకు ప్రాఫిట్ వచ్చు, దీనికి ప్రాఫిట్ వచ్చు సార్. రెగ్యులర్ గా మాన్యువల్ గా తీసినప్పుడు అది మన అట్లా ఇచ్చే కాదు. ఇప్పుడు మనం మిషన్ లో వేసినప్పుడు ఇది కంప్రెస్ అయ్యి వచ్చి కదా, మీరు ఇట్లనే డైరెక్ట్ గా ఇది కాయర్ ఫ్యాక్టరీకి ఇస్తే మీకు ఇదిలోనే ప్రాఫిట్ వచ్చు సార్ రైతులకి. ఓకే. అండ్ అలాగే కొబ్బరిలో ఇంకొక మిషన్ ఉందన్నారు కదా, అసలు ఆ మిషన్ ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూద్దాం. అది చూద్దాం సార్. మనం ఇందాక చూసిన మిషన్ లో కొబ్బరి నుంచి అంటే హస్క్ తీసేసి కాయ మాత్రం ఇచ్చింది. ఈ మిషన్ వచ్చేసి అదే కాయని ఇట్లా 2గా విడగొట్టి ఈ కాయని మనం ఎండబెట్టుకొని ఇందులోంచి కొబ్బరి తీసుకొని బై ప్రోడక్ట్ చేసుకోవచ్చు. ఎవరైనా కానీ కొబ్బరి రైతులు ఇలాంటి 2-3 మిషన్లు పెట్టుకునేసి ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీనే డెవలప్ చేసుకోవచ్చు ఇలాంటి మిషన్స్ ద్వారా. అసలు మేడం ఏంటి అసలు దీని స్పెసిఫికేషన్స్ ఏంటి, అసలు
దీంట్లో వాడే మోటార్ ఎలాంటిది, అసలు ఏంటిది? ఓకే సార్. సార్ ఇది వచ్చి మనం చూసిరంట మన డిఎస్కర్ మిషన్ లో మనం డిఎస్ఎస్కే కోకోనట్ ఉంది కదా, అవును, ఆ కోకోనట్ ను వచ్చి మన దీని మిషన్ లో పెట్టుకుంటా మీరు వచ్చి ఇప్పుడు రెండుగా ఇక్కడ ఈవెన్ గా ఇట్లా రెండుగా మీరు వచ్చి కట్ చేసుకుంటా. ఇది వచ్చి మనం 3 HP మోటార్ ఇచ్చి ఉండేమో, ఇది మీరు కావాలంటే 3 ఫేస్ లైన్ లో మనం వేసుకుంటా, సింగిల్ ఫేస్ కావాలంటే సింగిల్ ఫేస్ లో మనం రెండు విధాలుగా మనం వేసి ఇచ్చాము సార్. 2 ఫేస్ మీరు వేసుకుంటా. ఇది వచ్చి మీకు 2 కన్వేయర్ మిషన్. ఇది ఇక్కడ 2 కన్వేయర్ అంటే ఒక కన్వేయర్ వచ్చి మీకు 11 కోకోనట్స్ పెట్టుకుంటా. టోటల్ గా 23 వన్ టైం మనం ఒక 11 వరకు పెట్టుకోవచ్చు. పెట్టుకుంటా. మీకు వచ్చే అవుట్పుట్ చూసారంటే ఒక గంట సేపుకి మీకు వచ్చి 2000 అరౌండ్ 2000 కోకోనట్స్ వచ్చి మీరు కట్ చేసుకుంటాను సార్. గంటకి 2000 కోకోనట్స్ వచ్చి మీరు దీంట్లో కట్ చేసుకుంటా. ఇది కట్ చేసిన వచ్చే మీకు ఇది ఉంది కదా సార్ కోకోనట్స్, ఇది వచ్చి మీకు ఈవెన్ గా కట్ చేసొచ్చు. ఈవెన్ గా కట్ చేసిన మీరు డ్రై చేసిన వెనకాల కొబ్బరికాయ వచ్చి మీరు మార్కెట్ లో వచ్చి ఇప్పుడు రేటుకి ఒక కిలోకి వచ్చి 126 రూపీస్ వచ్చి మీకు 126 రూపీస్ అమ్మే కవ్వు. ఇది కొబ్బరి మట్టు మీకు 126 రూపీస్ కు మీరు అమ్మే కవ్వు. దీని పైకి ఉండేది షెల్ ఉంది కదా సార్, ఇప్పుడు వచ్చి ఇది ఆర్టిఫిషియల్ ఇది ఏమో చేసేకి లేదా టీ కప్ ఆ మరి చేసేకి అంతానే ఇది యూస్ చేస్తారా. అది వచ్చి మీరు సెపరేట్ గా ఒక కిలో వచ్చి మీకు 12 రూపీస్ నుంచి 15 రూపీస్ వరకు మీరు ఇప్పుడు మార్కెట్ చేసే కవ్వు. సో ఏమిటో రైతురికి వచ్చి ఈ కొబ్బరికాయ ప్లస్ వచ్చి ఇది వేస్టే, ఈ వేస్ట్ కూడా మీకు అమౌంట్ గా మీరు కన్వర్ట్ చేసి మీకు 2 ప్రాఫిట్ ఈ మిషన్ యూస్ చేసినక్కడ మీకు 2 ప్రాఫిట్ దీంట్లో వచ్చేసారు. అది మనకు ఈ కుమార్వేల్ ఇండస్ట్రీస్ నుంచి కొబ్బరి రైతులకు ఎన్నో మిషన్స్ రెడీ చేసి ఇచ్చి మనకు రైతు ఏ విధంగా కూడా నష్టపోకోకుండా, మనం మార్నింగ్ చూసుకున్నట్టయితే స్ట్రెడ్డర్ మిషన్ గురించి చేసాము. స్ట్రెడ్డర్లో కూడా మీరు టెంకాయ పట్టల్ని వేస్ట్ కాకోకుండా అది కంపోజర్గా డీకంపోజర్గా మీ చెట్లకే ఎరువుగా ఉపయోగపడేలాగా, అండ్ అలాగే ఈ మిషన్లో చూస్తే హస్కింగ్ని తీసేసి ఈ మిషన్లో చూస్తే కొబ్బరిని సపరేట్ చేసేలాగా ఇన్ని మిషన్స్ని మనకు అందజేస్తున్నారు. అయినా ఇంకా మీకు ఈ మిషన్స్ మీద ఎటువంటి డౌట్లు ఉన్నప్పటికైతే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్.